ఫస్ట్ ఆఫ్ ఆల్ కంబైన్డ్ స్కోర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఇది చూసేద్దాము. బికాస్ కంబైన్డ్ స్కోర్ అనేది మీ అందరికీ తెలుసు, వెబ్సైట్ లో వచ్చిన మార్క్స్ లో నుంచి 75%, అలాగే మనకి ఏదైతే ఐపీఈలో వచ్చిన మార్క్స్ లో 25% ఇవి తీసుకుంటారు. సో ఇక్కడ ఎక్స్ అనేది ఏంటంటే మీకు వెబ్సైట్ లో 160కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, 160కి 83 మార్క్స్ వచ్చాయి, 82 మార్క్స్ వచ్చాయి, 47 మార్క్స్ వచ్చాయి, ఎన్ని మార్క్స్ వస్తే అన్ని మార్క్స్ ఇక్కడ వేసుకోండి. ఇక్కడ వేసుకుని జస్ట్ నేను ఇచ్చిన ఈ ఫార్ములా క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ మార్క్స్ రాసుకోండి. అలాగే ఇవి ఐపీఈ విషయంలో నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పాలి. ఐపీఈ విషయంలో ఏంటంటే నాట్ ఫర్ 1000 మార్క్స్, నాట్ 1000 మార్క్స్ క్యాలిక్యులేట్ చేయడం కాదు, 1000 మార్క్స్ కాదు, ఇది మీరు క్యాలిక్యులేట్ చేయాల్సింది 600 మార్క్స్. 600 మార్క్స్ ఎలాగా మ్యామ్? బోత్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్, బోత్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ మార్క్స్ ప్లస్ ఫిజిక్స్ మార్క్స్ ప్లస్ కెమిస్ట్రీ మార్క్స్, మ్యాథ్స్ 1A 1B, మ్యాథ్స్ 2A 2B, ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ మార్క్ సెకండ్ ఇయర్ మార్క్, కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ మార్క్ సెకండ్ ఇయర్ మార్క్, ఇవన్నీ కలుపుకుంటే మీకు 600 మార్క్స్ వస్తాయి. ఆ 600 మార్క్స్ కి మీకు ఎన్ని వచ్చాయి ఆ మార్క్స్ ఇక్కడ నోట్ చేసుకోండి. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఇక్కడ మీరు నోట్ చేయాల్సిన మార్క్ 1000కి వచ్చిన మార్క్ కాదు, 1000కి కాదు, 600కి మాత్రమే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. లాంగ్వేజెస్ ఎక్స్క్లూడ్ చేసి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఎన్ని మార్క్స్ వచ్చాయో అవి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఐ హోప్ ఇప్పుడు మీకు కంబైన్డ్ స్కోర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అర్థమైంది కదా. సో దిస్ ఈస్ అ డైరెక్ట్ ఫార్ములా. మీరే మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనుకోండి. సో ఇప్పుడు మనము ర్యాంకుల దగ్గరికి వెళ్దాం. సో ర్యాంకుల దగ్గరికి వెళ్తే గనక ఇక్కడ ఉన్న ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లాస్ట్ ఇయర్ నేను కలెక్ట్ చేసిన మార్క్స్, ఒరిజినల్ మార్క్స్ లిస్ట్ అన్నమాట. సో పిల్లల యొక్క ఒరిజినల్ మార్క్స్ లిస్ట్ నుంచి లాస్ట్ ఇయర్ నేను కలెక్ట్ చేసిన మార్క్స్. సో ఇవన్నీ కూడా పక్కాగా ఒరిజినల్ మార్క్స్. 2025లో ఏపీ వెబ్సైట్ 2025 లో వచ్చిన మార్క్స్ అండ్ ర్యాంక్స్ మీరు ఇక్కడ చూస్తే 36 మార్క్స్ దగ్గరలో 36 మార్క్స్ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చింది? 1,45,000, 1 lakh పైన ర్యాంక్ వెళ్ళిపోయింది అనమాట. ఇంకా చూడండి, నాట్ ఓన్లీ దాట్ 41 మార్క్స్ వచ్చిన వాళ్ళకు కూడా 1 lakh ర్యాంక్కి వెళ్ళిపోయింది. అంటే ఈ ఇయర్ మీకు గనక 42 మార్క్స్ వస్తున్నాయి, కంబైన్డ్ స్కోర్ 42 మార్క్స్ ఉంది అంటే మాత్రం మీ ర్యాంక్ 1 lakh అంతకంటే పైనే ఉంటుంది, అంతకంటే తక్కువ ఉండదు. తర్వాత 44 మీరు ఒక్కసారి రేంజ్ చూడండి, ఒక్కసారి ఇది చూడండి, 44.09, 44.1, 44.0కి 74,000 ర్యాంక్ వస్తే 44.1కి 73,000 ర్యాంక్ వచ్చింది. అంటే 0.1 మార్క్ కి మీకు ర్యాంక్ ఎంత వేరియేషన్ వచ్చేస్తుంది చూడండి. సో 44 మార్క్స్ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా 70,000 ర్యాంక్ దగ్గరలో ఉంటారు. 45 మార్క్ వచ్చేటప్పటికి చూడండి 51,000 ర్యాంక్ లోకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ 50 మార్క్స్, 51 మార్క్స్, ప్రతి ఒక్క మార్క్ కి ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. 50 మార్క్స్ దగ్గర ఉన్న వాళ్ళకి లాస్ట్ ఇయర్ 23,000 ర్యాంక్ వస్తే 51 మార్క్ వచ్చిన వాళ్ళకి 18,000, అంటే అప్రాక్సిమేట్ గా 19-20,000 మీరు వేసుకోవచ్చు. ఇదే కరెక్ట్ మార్క్ దగ్గర మనకి ఇదే ర్యాంక్ వస్తుందని తెలియదు, బికాస్ ఈ ఇయర్ పేపర్ల డిఫికల్టీ లెవెల్ ఎక్కువగా ఉంది అండ్ పిల్లలు ఎంత బాగా రాశారు అనేది కూడా మనకి తెలియదు. కాంపిటీషన్ లెవెల్స్ పెరగచ్చు, పేపర్ డిఫికల్ట్ గా ఉన్నా కూడా పిల్లల ప్రిపరేషన్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో మార్క్స్ మనం ఇవన్నీ కూడా అప్రాక్సిమేట్ గా చెప్పగలం, కానీ ఎగ్జాక్ట్ గా ఇవే వచ్చేస్తాయి అనేది మాత్రం చెప్పలేము. సో ఇలా 55 మార్క్స్ కి లాస్ట్ ఇయర్ 10,000 ర్యాంక్, అంటే ఈ ఇయర్ మీరు బిలో 10,000 ర్యాంక్ లో ఉండాలి అంటే మీ కంబైన్డ్ స్కోర్ 57 వేసుకోండి. 56 లాస్ట్ ఇయర్ బిలో 10,000 ఎక్కడొచ్చింది? కరెక్ట్ గా 55 దగ్గర బొటాబొటీగా ఉంది చూడండి. 56 మార్క్స్ కి 9,000 అంటే కరెక్ట్ గా బోటాబోటీలో ఉన్నారనమాట. సో 55-56 మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా కరెక్ట్ గా నాకు 10,000 ర్యాంక్ వస్తుందా అంటే చెప్పలేం. 11,000 కూడా వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి. సో 9,000 నుంచి 11,000 మధ్యలో మీ ర్యాంక్ ఉంటుంది అనమాట. సో 56 మార్క్స్ సేఫ్. 56.4 అది కూడా మీరు చూసుకోండి, 56.4. సో 56 మార్క్స్ వచ్చినా కూడా 56.5 వేసుకుంటే మీరు బిలో 10,000 ర్యాంక్ లో ఉంటారనమాట.